పుండరీకపురమధ్యవాసినీం వృత్తరాజసహధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం చింతయామి శివకామసుందరీం. సదంచితముదంచిత నికుంచిత పదం జళ జళంచలిత మంజుకటకం పతంజలి దృగంజనమనంజనమచంచల పదం జనన భంజనకరం కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబక విడంబకగళం చిదంబుధిమణిం బుధవృదంబుజరవిం పరచిదంబరనటం హృది భజా పరచిదంబరనటం హృది భజా పరచిదంబరనటం హృది భజా. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. సర్వ విద్యలు ఆ ముఖకమలాన్ని ఆలయం చేసుకుని ఉంటాయి. అటువంటి తల్లి సచ్చిదానంద రూప జ్ఞానశక్తి శివపద సహిత కామసుందరి. శివపదంతో కూడిన కామసుందరి అంటే శివ కామసుందరి అని చెప్పడం ఇక్కడ. ఆ తల్లి శివతాండవానికి సాక్షిని, చూపులతోనే శివుని ప్రేరేపించే తల్లి. సాక్షిని అంటే ఊరుకుని చూస్తున్నది కాదు, చూపుతో ప్రేరేపిస్తున్నది. దేవం దేవం రాధసే చోదయంతి మన వేదమాత కూడా చెప్తున్న అంశం. ఇక్కడ చిత్రం ఏంటంటే శ్రీ విద్యాతంత్రముల్లో ఉన్న విషయములు చిదంబర కల్పాల్లో ఉన్నాయి. దహర విద్యాఖండం, చిదంబర కల్పం మొదలైన గ్రంథాల్లో ఈ క్షేత్ర మహాత్మ్యం చెప్పబడుతుంది. ఇది సంపూర్ణమైన శ్రీ విద్యాక్షేత్రం. అందుకే చిదంబర రహస్యంలో అమ్మవారి గురించి చెప్తూ పద్మస్థాం కనకప్రభాం పరిలసత్ పద్మాక్షి యుగ్మోజ్వలాం అక్షస్రక్సుకసారికా కటిలసత్కల్హార హస్తాబ్జనీం రక్తస్రక్సు విలేపనాంబరధరాం రాజీవనేత్రార్చితాం ధ్యాయేత్ శ్రీ శివకామకోష్ఠ నిలయాం నృత్తేశ్వరస్య ప్రియాం. శివకామకోష్ఠ నిలయాం, శివకామకోటి అన్నారు. కామకోటి అంటే కాంచీపురానికి పేరు, దీని శివకామకోటి అని పేరుట. శివకామసుందరి ఉంది కదా, ఆవిడ కామేశ్వరి, వీడి కామేశ్వరి. శ్రీ విద్యలో చెప్పబడే కామేశ్వరి కామసుందరే, శివకామసుందరి. శివకామేశ్వరాంకస్థ శివాస్వాధీన వల్లభ. ఈ రహస్యం ఇది ఇక్కడ. అదే శివకామకోష్ఠ నిలయా నృత్యేశ్వరస్య ప్రియాం అనే మాటని ప్రస్తావన చేస్తున్నారు. ఇక్కడ ఉమాపతి శివాచార్యుల వారు ఈ క్షేత్రంలో ఇక్కడ అమ్మవారి దగ్గర శ్రీ విద్యని సిద్ధి పొంది మహాకవి కాగలిగాడు. శ్రీమంత్ర సిద్ధిని ఇక్కడ దీక్షత ద్వారా ఉపదేశం చేసి పొంది అంబికా సన్నిధిలో శ్రీ విద్యా జపయజ్ఞం చేశాడు మహానుభావుడు. అక్కడే హయగ్రీవుడు, అగస్త్యుల వారు, లోపాముద్ర, దూర్వాసుడు, పరశురాముడు మొదలైన శ్రీ విద్యాచార్యులు ఉపాసన చేశారు. అందుకే ఆదిశంకరులు అక్కడికి వచ్చి శ్రీ విద్య సంపూర్ణ అనుభవాన్ని పొంది సౌందర్యలహరి రచించారు అని పెద్దలు చెప్పడానికి ఇది కారణం. ఇప్పుడు నటరాజు విగ్రహానికి శ్రీచక్రాలకు ఉన్న అనుబంధం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ నటరాజు విగ్రహం చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చి చదివిన నటరాజు విగ్రహంలో 2 తెరగలు ఉంటాయి. శ్రద్ధగా వినవలసిన అంశం ఇక్కడ. ఇది శిల్పశాస్త్రం చెప్తున్న అంశం ఇప్పుడు చెప్తున్నది, పురాణాల్లో కాదు, శిల్పశాస్త్రం. శిల్పాల్లో 108 రకాల శివతాండవ మూర్తులు ఉన్నాయి. 108 ఆగమాల్లో, శైవాగమాల్లో 108 రకాల శివతాండవ మూర్తులు వర్ణించారు. మనం చెప్పుకున్న ప్రకారంగా 7 శివతాండవ మూర్తులు ప్రధానం. ఉమాతాండవం, సంధ్యాతాండవం, ఒక్కొక్క మూర్తి ఒక్కొక్కలా ఉంటాడు. మళ్ళీ 9 తాండవాల్ని శ్రీశిల్ప నిధి అనే గ్రంథం వర్ణిస్తుంది ఎన్నో రకాలుగా. మనకు ఆనంద తాండవ మూర్తి మాత్రం చిదంబరంలో ప్రధానమూర్తి. శివతాండవం అంటే ఇది. ఆయన చుట్టూ ఒక వృత్తం ఉంటుంది. ఆ వృత్తం అనంత విశ్వచక్రం. అదే అనంతం అని చెప్పడానికి వృత్తం. దాని జ్యోతిర్మండలాలు వస్తుంటాయి. అవి ఆ జ్యోతిర్మండలాలు 21 ఉంటాయి. ఇవి మంత్రాక్షర శక్తులు ఉంటాయండి. వాటిలో ఊరికనే కావు, వాటిలో వాడు ఫస్ట్ చేస్తారు. అందులో స్వామి జడలు విరబోసుకుని ఉంటాడు. ఇవి ఇష్టానుసారం జడలు వేయడానికి లేదుట. ఏ జడలు ఎంత ప్రమాణం ఎంత ఉండాలి, జడల మధ్య దూరం ఎంత ఉండాలో కూడా ఆగమం వర్ణిస్తాం. చూడండి ఇక్కడ ఆ చేతులు ఎలా ఉన్నాయి ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఇక్కడ. అయితే మొత్తం ఒక సర్కిల్ ముందు భావించాలి. దాని మధ్యలో శివుడు ఉన్నాడు. ఇక్కడ అనంతమైనటువంటి విశ్వచక్రంలో కేంద్రంగా ఉన్న పరమాత్మే అని అది చెప్తున్నాడు ఇక్కడ. ఈ విశ్వంలో ఉన్నవన్నీ ఆయన యందే కనబడుతున్నాయి. సృష్టిస్థితులన్నీ ఆయన యందే గోచరిస్తున్నాయి ఇక్కడ. దీన్ని పాశ్చాత్యులు కూడా ఎలా దర్శించారో తర్వాత చెప్పుకుందాం. మొత్తానికి రహస్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేసుకుంటున్నాం. షట్కోణం
చాలామందికి తెలిసి ఉంటుంది. షట్కోణం తెలుసు కదండి. షట్కోణం అంటే పైకో త్రికోణం కిందకో త్రికోణం వచ్చి కలుసుకుంటుంది. ఇది షట్కోణం. శాస్త్రాలు ఏం చెప్తారంటే పైకి వెళ్ళే త్రికోణం శివచక్రం, క్రిందికి వచ్చే త్రికోణం శక్తి చక్రం. ఈ రెండు కలియడం వల్ల ప్రపంచం శివశక్తుల వల్ల. కనుక పేరుకు షట్కోణం అన్నాం కానీ ఉన్నవి రెండే త్రికోణాలు. ఇది నేను పెద్ద సైన్స్ ఏమి చెప్పేయట్లేదు, వేదాంతం కాదు. కొంచెం మీకు అందరూ తెలుసును. త్రికోణాలు తెలియవా? ఊర్ధ్వ త్రికోణం అంటే అది ఫార్వర్డ్ యాంగిల్, పైకి వెళుతుంది. డౌన్వర్డ్ యాంగిల్ ఇది ఇక్కడ కిందకు వస్తుంది. మరొకటి క్రిందికంటే ప్రపంచ సృష్టిన్ముఖ లాస్యకాయ, సృష్టి వైపు తిప్పుతోంది త్రికోణం. సృష్టి నుంచి పైకి తీసుకెడుతుంది అక్కడ. సమస్త సంహారక తాండవాయ. అందుకే శివుడు త్రికోణం ఊర్ధ్వముఖం, శక్తి త్రికోణం అధోముఖం, రెండు కలుసుకున్నాయి. కలుసుకుంటే ఏమయ్యాయి? 6 ముఖాలు ఏర్పడ్డాయి. శివపార్వతుల పుత్రుడు 6 ముఖాలు వాడు ఎలా అయ్యాడో తెలుసుకోండి. ఇక్కడ మీకు తెలుసుకోండి. ఈ రెండింటిని పూజిస్తే శివశక్తిని పూజించినట్టే. అందుకే ఈ రెండు గీసి చుట్టూ ఆ రెండు కలిపి ఒక సర్కిల్ గీస్తే ఒక సర్కిల్ లోపల ఉన్నటువంటి షట్కోణం ఏదో అది దాన్ని బేస్ చేసుకుని నటరాజు విగ్రహం చెక్కుతారట. శిల్పశాస్త్రవేత్త ఒకతను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ సుమారు 20 ఏళ్ల క్రితం హిందూ మ్యాగజైన్లో ఫోలియో అని ఒక సప్లిమెంటరీ వచ్చేది. అందులో ఆయన వివరంగా రాశాడు ఇంగ్లీష్లో, ఆ శిల్పాచార్యుడు. అందులో చూపిస్తున్నాడు ఇప్పుడు ఆ వృత్తం ఏదైతే ఉందో అది తగులుతుంది కోణాల్లో, పై అగ్రభాగాలకు తగులుతూ వెళ్తుంటుంది. దీన్ని బేస్ చేసుకుని కానీ శివతాండవం చెక్కితే తల భాగంలో ఒక కోణం, చేతుల భాగంలో ఇటు 2 కోణాలు, దాని తర్వాత పాదం ఎత్తి కిందకి పెట్టించారు కదా అటు వస్తాయి. మొత్తం ఈ 6 బిందువులు వచ్చేస్తాయి. సర్కిల్కి తగిలినట్టుగాని శిల్పం ఉంటే అది షట్కోణం బేస్ చేసి చెక్కారట. కానీ చిదంబరం నటరాజు మీరు చూస్తే సర్కిల్కి తగులుండవు, మధ్యలో ఉంటాయి చేతులు ఇవన్నీ మధ్యలో ఉంటాయి. కొన్ని అలాంటి శివతాండవ మూర్తులు కూడా ఉంటాయి. ఇది దేంటయ్యా ప్రమాణం అంటే శ్రీచక్రం తెలిసిన వాడికి తెలుస్తుంది అన్నాడు. ఇప్పుడు శ్రీ విద్య గురించి పెద్దగా చెప్పను కానీ శ్రీచక్రం మీద కొంచెం అవగాహన ఉంటే మొట్టమొదట ఒక స్క్వేర్ ఉంటుంది, లోపల షోడశ దళాలు ఉంటాయి, తర్వాత అష్టదళాలు ఉంటాయి. ఇంతవరకు దళాలు అయిపోయాయి, లోపల త్రికోణాలు వస్తాయి. ఇదే ఫార్ములా అక్కడ అప్లై చేయండి. పైకి వెళ్ళే త్రికోణాలు 4, కిందకు వచ్చే త్రికోణాలు 5, ఎన్ని అయ్యాయి? 9. అదే నవా. పైకి వెళ్ళే త్రికోణాలని శివ త్రికోణములు 4 వస్తాయి, శక్తి త్రికోణాలు 5 వస్తాయి. ఈ రెండు కలుసుకుంటే 43 త్రికోణాలు వస్తాయి. ఇది ఒక రహస్యం. ఈ 43 త్రికోణాలు మీరు ఆలోచిస్తే డమరకం వాయించినప్పుడు అయి ఉన్నరులు కేవంగా అయ్యి వచ్చే అవి లెక్క పెడితే 43 అక్షరాలు. ఇది ఆలోచించారు ఇక్కడ స్పందన నుంచి వచ్చాయి. ఆ 43 అక్షరాలకి విశ్వంలోని ఎలిమెంట్స్కి సంబంధం ఉంది. చూసారా? నా హిందూ మతంలో ఒక విగ్రహం వెనకాల ఉన్న సైన్స్ చాలు బుర్ర పగలగొట్టేటంత జ్ఞానం ఇవ్వగలదు. తెలుసుకోండి, అంత ఉంది అక్కడ. అయితే శ్రీచక్రంలో మీరు గమనిస్తే శివస్వరూపాన్ని 4 భాగాలుగా చూపించారు, శక్తి స్వరూపం 5 భాగాలుగా చేశారు. ఇంతవరకు ఒకటిగానే ఉంది, ఇప్పుడు 9 అయ్యాయి. ఇది ఎక్కడొచ్చింది? సరిగ్గా సెంటర్లో వచ్చింది చూడండి. స్క్వేర్కు మధ్య షోడశ దళం తర్వాత అష్టదళం, తర్వాత త్రికోణాలు వచ్చాయి. అంటే ఆ స్క్వేర్కి త్రికోణాలకి స్పేస్ ఎంత ఉంది? గ్యాప్ ఉంది కదా. అని శ్రీచక్రం బేస్ చేసుకుని ఆ త్రికోణాలను ఆధారం చేసి నటరాజు విగ్రహం చేస్తే సర్కిల్కి తగలదట చేతులు. ఇక్కడ అండ్ నటరాజు విగ్రహంలో శ్రీచక్రం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకోండి. ఇక్కడ శ్రీచక్రం అంటే శివశక్తుల భయం కూడా, కానీ నటరాజు ఎవరు? శివశక్తుల భయం తెలుసుకోవాల్సింది. అదే నటరాజు అంటేనే అమ్మ అయ్య ఇద్దరు ఉన్నారు, అందుకే నటేశ్వరి అని అమ్మవారి పేరు. ఇక్కడ ఇది ఒక రహస్యమైన విషయం. ఇక్కడ చిదంబర రహస్యాలు ఇదొకటి. ఇంతకీ ఇప్పుడు మనం చెప్తున్నది ఆ నటరాజు విగ్రహంలో శివశక్తుల సమ్మేళనం ఉన్నది. 2 విధాలుగా కూడా అది షట్కోణంగా చెక్కినా అంతే, శ్రీచక్రంగా తీసుకున్నా అంతే. అందుకే అది శ్రీ విద్యాక్షేత్రం అనడానికి ఇదే కారణం, ఆవిడ శివకామసుందరం అనడానికి ఇదే కారణం. మొత్తానికి నటేశ్వరుడి దగ్గర వామభాగంలో నగజ మళ్ళీ విడిగా ఉంది. ఆయనలో అంతర్భాగమైన తల్లే లీలగా ఆయన నుంచి వస్తూ నాట్యాన్ని చూసిందని మనం చెప్పుకున్న ఘట్టం గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ రహస్యమపి తద్దక్షేస్తి చైదంబరం. చైదంబరం అంటే చిదంబరస్య భావం, చిదంబర సంబంధి. అది చిదంబర రహస్యం అనేది దక్షిణం వైపు ఉంది స్వామివారికి. ఇటు అటు శ్రీమద్ వ్యాఘ్ర పతంజలి మునివరవు. అయితే ఇంతకీ రహస్యంలో ఏముంటుంది? తోచింది చెప్పక్కర్లేదు, శాస్త్రం చెప్తుంది ఏముందో. శ్రీచక్రాది విశేష యంత్ర ఘటితం భిత్తిస్వరూపం సదానంద జ్ఞానమయం మహేశ శివయో సమ్మేళనం బోధయత్ శ్రీజాంబూనద బిల్వపత్ర రచితై మాలాగణైర్లక్షితం కస్తూరీ మసృణం చిదంబరమిదం స్థానం రహస్యం విదుః స్థానం
రహస్యం విదుహు. ఆ తెర తీసిన వెంటనే బంగారము వెండి వీటితో ఉన్న బిల్వమాలలు కనబడతాయండి. బిల్వాల మాలలు కనబడతాయి. బంగారు వెండితో చేసిన బిల్వమాలలు కనబడతాయి. అందుకే జాంబూనద బిల్వపత్ర రచిత. ఈ జాంబూనదం అంటే బంగారం. బంగారంతో వాళ్ళు ఉన్న మాలాగణములు కనబడుతుంటాయి. కస్తూరి పచ్చకర్పూర వాసనలు అక్కడ ఉంటాయి. వీటికి పూజ రహస్యముగా చేస్తారు, అందరూ దర్శించారు. నటరాజస్వామి పూజ కొందరు చూడొచ్చు. దీన్ని పూజ చేసిన తలుపులు వేసి ఒకనొక సమయంలో ప్రధానంగా ఉన్న అర్చకుడు చేస్తారు దీనికి పూజ. ఆ లోపల ఉన్నది ఏంటంటే శ్రీచక్రాది విశేష యంత్ర ఘటితం. శ్రీచక్రము మొదలైన విశేష యంత్రములున్న గోడ అది. ఆ గోడ లోపల యంత్రములు ఉన్నాయి. శ్రీచక్రం, వియచ్చక్రం, దహర చక్రం అని రెండు పేర్లు. వియత్ అంటే ఆకాశమే, దహరాకాశ విద్య. అదే శ్రీచక్రం, చిదంబర చక్రం అని రెండు ఉంటాయి. అక్కడ చిదంబర చక్రం ఒక చక్రం ఉంది. రెండింటి కలిపిన చక్రం సమ్మేళన చక్రం. తాండవ చక్రం, దహర చక్రం, చింతామణి చక్రం అని చెప్పబడుతూ 6 యంత్రములు విశేషం గోడలో ఉంటుంది. 6 యంత్రములు విశేషం. శ్రీచక్రం, చిదంబర చక్రం, సమ్మేళన చక్రం, తాండవ చక్రం, దహర చక్రం, చింతామణి చక్రం. ఈ 6 చక్రములు అందులో ఉంటాయి. భిత్తి స్వరూపం, చూడ్డానికి గోడ రూపంలో కనబడతాయి. లోపల అంతర్లీనంగా ఇన్ని రహస్యములు ఉంటాయి. అది జ్ఞానానందమయం, సదా ఆనంద జ్ఞానమయం, ఎల్లవేళలా ఆనంద జ్ఞానంతో కూడినటువంటిది. అటువంటి దివ్యమైనది మహేశ శివయోగ సమ్మేళనం బోధయత్, శివశక్తుల సమైక్యాన్ని చెప్పేటువంటి స్వరూపమది. అటువంటి రహస్య స్థానానికి నమస్కారము అన్నారు. మొత్తం కథ అంతా చెప్పి చిట్ట చివరి రహస్యస్థానం వరకు కూడా చెప్పుకున్నాం మనం. ధన్యులమైపోయామండి. ఇలాంటి నటరాజస్వామి వారిపై వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంక వన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం అని రచించిన వాడు వ్యాఘ్రపాదుడు. వరుస శ్లోకాలు ఇవి. అదొక్కటే అందరికీ తెలుసు, కానీ వరుస శ్లోకాలు వందే 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 వస్తుంటాయి. అందులో మొత్తం శ్లోకాలు చెప్పట్లేదు. అందులో ఆయన సందర్భం బట్టి అడుగడుగున చిదంబరపతిని చూపిస్తున్నాడు. వందే వ్యోమ సభాపతిం నటపతిం వందేర్కదంతాపహం వందే నిర్మలమాదిభూతమనిషం వందే మఖధ్వంసినం వందే నిత్యమగేంద్రజా ప్రియకరం వందేతి శాంతాకృతిం వందే చిత్సభమీశ్వరం సురణుతం వందే త్రిమూర్త్యాత్మకం. ఇలా వరుసగా శ్లోకాలు 8, 9 ఇచ్చాడు ఆయన. అందులో నామాలు తీసి పూజ చేయమంటాడు. ప్రతివాసరం నామాలు తీస్తే 108 వస్తాయి. మొత్తం 108ని అలా పెట్టేశాడు. అలాగే సదంచితము దంచిత నికుంచిత పదం అని చదివేమే, అందులో శివనామాలు తీస్తే 108 వస్తాయి సరిగ్గా. వాళ్ళ రచన విధానాలు చూడండి. చెప్పినది మళ్ళీ చెప్పడం, అలా 108. పైగా వాటికి కొమ్ములు కాళ్ళు లేవని చెప్పుకున్నాం. ఐత్వాలు ఓత్వాలు లేవు. అదేవిధంగా దీర్ఘాక్షరాలు లేవు మొత్తం. ఎందుకంటే పాము కొమ్ములు కాళ్ళు ఉండవు కదా, అందుకే పతంజలి అలాగే రాశాడు. మరి శార్దూలం గారు, పెద్దపులి గారు ఇంత వృత్తాలు తయారు చేశారు. వందే శంభుముమాపతిం. ఇది తెలిస్తే శార్దూల ఛందస్సు. ఇది ఛందస్సు పేరు శార్దూలం. దానిలో రచించాడు. దీని ఛందస్సుకి శక్తి చూడండి. అందుకే నోరారివి చదువుకోగలగాలి. చదవడం చేత కాకపోతే తెలిసిన వాడి దగ్గర మఠం వేసుకుని నేర్చుకుని చదవాలి. అంతే తెలుసుకుని. నేను కంప్యూటర్ నేర్చుకుని పనిచేయట్లే, ఇవి అలా చేయండి. ఇక్కడ ఈ మహానుభావుడే అమ్మవారిని కూడా స్తుతించాడు వ్యాఘ్రపాదుల వారు. అది రోజు మనం చదువుతున్న పుండరీకపుర మధ్యవాసిని వృత్తరాజ సగధర్మచారిణి అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామ సుందరీం షోడశార్ణపరదేవతాముమాం పంచబాణన చయోద్భవేక్షణాం పారిజాత తరుమూల మండపాం చింతయామి శివకామ సుందరీం షోడశార్ణపరదేవతాం. షోడశీ మహామంత్ర రూపిణి అది చూపిస్తున్నారు ఇక్కడ. అది శ్రీ విద్యా రహస్యములన్నీ చూపించారు. ఇది పుండరీక చరణర్షిణాకృతం స్తోత్రమేతదగహం పఠంతితే. అక్కడ వ్యాఘ్రపాదుల చేత రచింపబడిన స్తోత్రం అని స్పష్టంగా చెప్పారు. ఇటువంటి దివ్యమైన చిదంబర క్షేత్రంలో స్వామి రూపాన్ని ఒక్కసారి ధ్యానం చేస్తే కుంచితాంఘ్రిస్తవం ద్వారా భూతే సంస్థాప్య చైకం చరణ సరసిజం దక్షిణం వామపాదం శింజన్మంజీరశోభం విధిముఖ దివిషత్ పూజితం భక్తిభాజాం ధర్మాధిష్టాన్ ప్రదోతుం ధనలిపి సహితం కుంచిదుద్ధృత్య తిర్యక్చంకుంచానంద నృత్తం కలయతి వరదం కుంచితాంఘ్రిం భజేహం. ధర్మాధిష్టాన్ ప్రదాతుం ఆయన చెయ్యి చూపిస్తున్నాడు. ఈ కుంచితాఘ్రుని కానీ ఆశ్రయిస్తే
ధర్మ అర్థ కామ మోక్షాలు 4 ఇస్తానన్నాడు. ఒకటే కాదు, ఇక్కడ 4 ఇస్తాడట. పైగా అది చెప్పడం కోసం కుంచితాంగరికి చేసిన అలంకారంలో బంగారంపై వజ్రములు మొదలైన రత్నములు పొదిగినటువంటి 2 అక్షరాలు పెడతారండి స్వామికి అలంకారం చేసి. ధన సలలిత ధన లిపియుతమై సకల కళా నిధానమై అనుగ్రహ పదము చిదానకాశమందున ఇది శివపదము సదానంద పదము హృదాస్పదము శ్రీప్రదము. ధనలిపి సహితం అన్నాడు ఇక్కడ. ధనలిపి ఆ 2 అక్షరాలు ఏంటంటే తమిళంలో ధ న అనే అక్షరములు, ధ న అని 2 అక్షరాలు పెడతారు, పాదం దగ్గర ఉంటాయి. పైగా స్వామికి సరిగ్గా ఇది మాతృకాన్యాసాదులు తెలిసిన వాడి శ్రీ విద్యలు తెలుస్తాయంటే ధనస్థానం అంటే తాథా దా ధా న, ధా న అనే అక్షరముల స్థానం ఎడం పాదం దగ్గర చీలమండల దగ్గర మొదలవుతుందండి. ఇక్కడ మాతృకా వర్ణములు. దేవత అంటే ఏమనుకున్నారు? మనం మాంస విగ్రహాలు, దేవత మంత్ర విగ్రహం తెలుసుకోండి. ఇక్కడ మంత్ర చైతన్యం ఉంటుంది అందులో. అక్కడ ధన అని అక్షరాలు ఉంటాయి, చూపిస్తున్నాడు. ధన అంటే ధనం. అబ్బా ఇప్పుడు బాగుంటుంది, ధనం వస్తుందండి. ధనం అంటే ఏమిటో చెప్పండి. ధన్యతనిచ్చే ధనం అన్నాడు. ధన్యత అంటే ఏమిటి? ఇది ప్రశ్న ఇక్కడ. ఏది పొందాలో అది పొందడమే ధన్యత, ఇంకోటి కాదు. ఇక్కడ ఆకలి వేసినప్పుడు అన్నమే ధన్యత. అందుకే వాడి దగ్గర ఉపన్యాసం చెప్తానండి కూర్చోండి అంటే ధన్యత కాదు ఇక్కడ. కానీ జీవుడికి అసలు పొందాల్సింది ఒకటి ఉంది, అది వాడికి లభిస్తే ధనం. అవునా లేదా? కనుక ఏది ధన్యతో అది ఇస్తుంది అక్కడ కావాల్సింది. అందుకే ధన అనే అక్షరము లిఖించబడ్డ కుంచిత పాదానికి నమస్కారం అంటున్నారు. బ్రిటిష్ యూనివర్సిటీలో అక్కడ క్యూరేటర్గా ఉన్నటువంటి కుమారస్వామి అని ఒక ఆయన ఒక్కసారి ఆశ్చర్యచకితుడై, భారతీయ సంతతికి చెందినవాడు, సిలోన్కి చెందినవాడు అతను. ఆయన చిదంబరంపై అత్యద్భుతం గ్రంథం రాగానే చాలామంది కళ్ళు తెరుచుకుంది. అందులో అణువిజ్ఞాన శాస్త్రం మీద పరిశోధన చేస్తున్నాం, న్యూక్లియర్ సైన్స్లో పరిశోధన చేస్తున్నాం. తొలి దశలో ఉన్న సైంటిస్టుల్లో ఓపెన్ హ్యామర్ మొదలైన వారి గురించి చాలామంది తెలుసు. ఆ వర్గంలోనూ ఫ్రిడ్జ్ కాప్రా అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఆశ్చర్యంగా ఒక అణువులో కదిలేటువంటి మూమెంట్స్ మీద ఒక పిక్చర్ గీసుకున్నాడు. సైంటిఫిక్ డయాగ్రామ్లు వేసుకుంటారు కదా, దాని గురించి రీసెర్చ్ చేస్తున్నాడు. ఈ సమయంలో ఒక మ్యూజియంకి వెళ్ళగానే నటరాజ విగ్రహం కనబడింది. ఆయన హఠాత్తుగా తాను గీసుకున్న డయాగ్రామ్కి విగ్రహానికి ఏదో సంబంధం ఉంది అనిపించి, ఇది ఎక్కడిది అని అడిగారు. ఇది భారతదేశంలో ఉంటుందండి ఫలానా చోట అంటే, ఈ దేశం కోసం వచ్చారండి. వచ్చి ఎంత గొప్పది ఈ దేశం అని తిరుగుతూ ఒక సముద్ర తీరం దగ్గర ఆలోచన చేస్తున్నాడు. నటరాజుకి ఆయన పేరు. అది డ్యాన్స్ అట. డ్యాన్స్ అంటే ఏమిటి? రిధం. రిధం సృష్టి అంతా ఒక రిథమిక్ పల్సేషన్తో వెళుతుంది అన్నాడు. ఇక్కడ ఒక లయతో నడుస్తుంది సృష్టి అంతా. అడ్డదిడ్డం కాదు, రిధం ఉంది. మీరు నడిచేటప్పుడు ఒక రిధం ఉంది, ఊపిరిలో ఒక రిధం ఉంది, సృష్టి అంతా రిధం ఉంది. అణువు మొదలు బ్రహ్మాండం వరకు రిధం ఉంది. దేని రిధం దానిది అనుకుంటాం, కానీ అన్ని రిధమ్స్ ఒక కాస్మిక్ రిధంలో పార్ట్స్ అని చెప్పాడు. ఇక్కడ చూడండి, కాస్మిక్ రిధం. విశ్వమంతా ఒక రిధం ఉంది, అందులో ఇవన్నీ పార్ట్స్. ఇది ఒక సైంటిస్ట్గా గొప్ప థింకర్ కనుక ఆయన ఆలోచించాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆలోచిస్తాను ఒక మాట అంటాడు. ఒక సముద్ర తీరం దగ్గర కూర్చొని దీని గురించి ఆలోచిస్తున్నాను. అప్పుడు నాకు అర్థమైంది, లేచి వెళుతున్న కెరటంలో లయ కనబడింది, ఎగురుతున్న పక్షి రెక్కల రెపరెపలో లయ కనబడింది, తాకుతున్న గాలిలో రెపరెపలు కనబడుతున్నాయి నాకు. ఐ సా cascades of energy coming down from outer space in which particles were destroyed in rhythmic pulses. I saw అన్నప్పుడు తానే అక్కడ ఫస్ట్ వీస్ పెడతాడండి. I saw the atoms of the elements and those of my body participating in the cosmic dance of energy. ఇది చెప్తున్నాడు ఇక్కడ. సృష్టిలో ప్రతిదానిలో, బీయింగ్ ఏ ఫిజిసిస్ట్ ఐ నో దట్, ఒక భౌతిక శాస్త్రవేత్తగా నాకు తెలుసు, ఇక్కడ కదలకుండా ఉన్న రాతిలో కూడా చలనం ఉంది, అణువుల్లో చలనం ఉంది, ప్రతి పరమాణువులో ఒక చలనం ఉంది. కనుక జడ జగత్తులో కూడా ఒక చైతన్య స్పందన ఉంది. ఇది తెలిస్తే చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక అర్థమవుతుంది. ఇక్కడ ది సైంటిఫిక్ టర్మ్స్ ప్రతి స్తోత్రంలో కనబడుతున్నాయి, తెలుసుకోండి. ఇక్కడ ఐ ఫెల్ట్ ఇట్స్ రిథమ్ అండ్ హెర్డ్ ఇట్స్ సౌండ్ అండ్ ఎట్ దట్ మూమెంట్ ఐ న్యూ దట్ దిస్ వాజ్ ది డ్యాన్స్ ఆఫ్ శివ, ది లార్డ్ ఆఫ్ డాన్సెస్ వర్షిప్డ్ బై ది హిందూస్. ఇది ఆయన రాసిన వాక్యం. ఇది గమనించాక నేను శబ్దాన్ని విన్నాను, స్పందన తెలుసుకున్నాను. ఎవ్రీ ప్రోటాన్ అకేజనల్లీ గోస్ త్రూ ఎగ్జాక్ట్లీ దిస్ డాన్స్ ఆఫ్ క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్. ఈ మాట అనేది డాక్టర్ కెనెత్ ఫోర్డ్ అనేటువంటి న్యూక్లియస్ సైంటిస్ట్ ఆయన చెప్తున్నాడు. శివాస్ డ్యాన్స్ ఈజ్ నథింగ్ బట్ ది ఎనర్జీ డ్యాన్స్ ఇన్ ఎవరీ సబాటమిక్ మ్యాటర్. ఇది ఆయన చెప్తున్న గొప్ప మాట. ఆల్ థింగ్స్ ఆర్ అగ్రిగేషన్స్ ఆఫ్ ఆటమ్స్
ద డాన్స్ అండ్ బై దర్ మూమెంట్స్ ప్రొడ్యూస్ సౌండ్స్. ఇలాంటి విషయంలో ఒక్కొక్క పాశ్చాత్యుడు చెప్పినది. ఫర్ ది మోడర్న్ ఫిజిసిస్ట్ దెన్ శివాస్ డ్యాన్స్ ఇస్ ది డ్యాన్స్ ఆఫ్ సబాటమిక్ మ్యాటర్. యాజ్ ఇన్ హిందూ మైథాలజీ ఇట్ ఈస్ ఎ కంటిన్యూల్ డ్యాన్స్ ఆఫ్ క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఇన్వాల్వింగ్ ది హోల్ కాస్మోస్, ది బేసిస్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఆల్ నేచురల్ ఫినామినా. ది కాస్మిక్ వెబ్ ఈజ్ అలైవ్. ది కాస్మిక్ వెబ్ ఈజ్ అలైవ్. ఇట్ మూవ్స్, గ్రోస్ and changes continually. Modern physics too has come to conceive of the universe as such a web of relations, and like Eastern mysticism has recognized that this web is intrinsically dynamic. అని చెప్తూ చివరికి ఆయన అంటున్న మాట ఏంటంటే, ది ఎసెన్షియల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ శివాస్ డ్యాన్స్ ఇస్ త్రీఫోల్డ్. శివుడి నాట్యంలో 3 గమనించవలసింది. ఒకటి, రిథమిక్ యాక్టివిటీ యాజ్ ది సోర్స్ ఆఫ్ ఆల్ మూమెంట్ విత్ ఇన్ ది కాస్మోస్. ప్రతి అణుప్రత్యణువుల్లో జరుగుతున్నటువంటి రిథమిక్ మూమెంట్ కనబడుతుంది. రెండవది ఏమిటి అంటే, ది పర్పస్ ఆఫ్ దిస్ డ్యాన్స్ ఇస్ టు రిలీజ్ ది కౌంట్లెస్ సోల్స్ ఆఫ్ మ్యాన్ ఫ్రమ్ ది స్నేర్ ఆఫ్ ఇల్యూజన్. తనదైన మాయా, ఇక్కడ మాయావాదం తీసుకొచ్చారు చూడండి. కానీ మాయావాదం శంకర కల్పితం కాదు. సైన్స్ పండిపోతే మాయ అర్థమవుతుంది, తెలుసుకోండి అక్కడ. కనుక ది పర్పస్ ఆఫ్ దిస్ డ్యాన్స్ ఇస్ టు రిలీజ్ ది కౌంట్లెస్ సోల్స్ ఆఫ్ మెన్. లెక్కలేని జీవుల పుట్టుక చావులు ఆ నాట్యంలో ఉన్నాయి, కదలికలు. ఇది రెండో ఫోల్డ్. మొదటిది రిథమిక్ పల్సేషన్, సమస్త జీవుల యొక్క సృష్టి స్థితి రైలు, అదే పంచకృత్యములు చెప్పుకున్నాం. అవి ఆయనలోనే ఉన్నాయి, ఆయనలో అల్లబడుతూ ఉన్నాయట. దీని ఓతప్రోతమని మాట చెప్పింది శాస్త్రం, పడుగు పేకలని. వీళ్ళు ఏమన్నారు, వెబ్ అన్నారు. చూడండి వర్డింగ్ ఎంత అద్భుతంగా చూపిస్తున్నాడు ఇక్కడ. మూడవది ఏంటి, త్రీఫోల్డ్లో మూడవది ఏంటంటే, థర్డ్లీ ది ప్లేస్ ఆఫ్ ది డ్యాన్స్ చిదంబరం, ది సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ ఇస్ విత్ ఇన్ ది ఆర్ట్ అన్నాడు. చూడండి ఇక్కడ ఇది త్రీఫోల్డ్. ఇట్ ఈస్ ది సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలీజియన్ అండ్ ఆర్ట్. శివతాండవ నటరాజ విగ్రహం సింథసిస్ ఆఫ్ రిలీజియన్, సైన్స్ అండ్ ఆర్ట్. అదండి నటరాజ వైభవం, తెలుసుకోండి. ఇక్కడ వైజ్ఞానికంగా చెప్పిన, దేని పరంగా చెప్పిన, అలాంటి నటరాజును ఉపాసిస్తే సర్వశక్తిమయుడు ఆయన. అలాంటి నటరాజు ఉపాసకులు ఎందరందరూ ఉన్నారు. అందులో మాణిక్యవాచకుడు ఒక ఆయన ఉండేవాడు, మహాసిద్ధ పురుషుడు ఆయన. ఇప్పటికీ తమిళనాట ఆయన రచించిన తేవారం, ఆయన రచించినటువంటి తిరువెంబావై, ఇవన్నీ పారాయణ చేస్తారు. అద్భుతమైన గ్రంథములు రచించాడు ఆయన. ఒకప్పుడు సింహళ దేశంలో హైందవేతర అంటే వేద విరుద్ధమైన మతములు ఉండేవి. వాళ్ళు రాజులను కూడా ఆక్రమణ చేసుకుని రాజుల ద్వారా మత మార్పులు చేశారు. పాలకుల ద్వారా అక్కడున్న మతాన్ని నాశనం చేసి కొత్త మతాలను తీసుకురావడం పద్ధతి సింహళ దేశంలో చేశారు. దానికి వాళ్ళు తంత్రాలు కూడా ఉపయోగించేవారు. అక్కడికి తమిళనాడు నుంచి, చిదంబరం నుంచి భక్తులు వెళ్ళి చిట్రాంబళం చిట్రాంబళం అంటుండేవాడు. అతను ఎప్పుడు శివనామస్మరణ, ఏదో పని మీద అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి వేదం విరుద్ధ మతములు వాళ్ళు వెళ్ళి రాజుకు అప్పచెప్పారు, అతను శిక్షించాలని. ఎక్కడి నుంచి వచ్చామన్నారు, పొన్నాంబళం చిట్రాంబళం. పొన్నాంబళం అంటే కనకసభ, చిట్రాంబళం అంటే చిత్సభ. ఇది చెప్తున్నాడు ఆయన. కొట్టినా తిట్టినా అదే చెప్తున్నాడు. ఇదేదో గొప్ప పేరు చెప్తున్నాడే, దాని గురించి సమాచారం కావాలన్నాడు రాజు. అది చాలా గొప్ప క్షేత్రం అండి, దాన్ని ఆధారం చేసుకుని వేదధర్మం వర్ధిల్లుతోంది అంటే అక్కడ వెళ్ళి అది నాశనం చేసి మనం మన మతాన్ని స్థాపన చేద్దామని బయలుదేరేట. దీన్ని బట్టి అలా బయలుదేరడాలు అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారని తెలుస్తుంది ఇక్కడ. మొత్తానికి ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు రాజు, వాళ్ళతో పాటు వచ్చిన అన్యమతానికి చెందిన భిక్షువు, రాజుగారు కూతురు కూడా వచ్చారు, ముగ్గురు. ఆ కూతురు పుట్టు మూగది. వచ్చి ఇక్కడ మీకున్నటువంటి శైవ మతాన్ని, వేద మతాన్ని మేము వాదంలో ఖండిస్తాం, మా మతాన్ని మీరు స్వీకరించాలి అని చెప్పారు ఇక్కడ. అప్పుడు అలా ఉండేదండి. అనగానే ఎవరు కావదిస్తారు వాళ్ళతో? నిత్యార్చనలు చేసుకునే వాళ్ళు కాదు, కుతర్కాల్లో పాల్గొనగలరా? స్వప్నంలో వాళ్ళకి కనబడి అక్కడ మాణిక్యవాచకుడు ఉన్నాడు, ఆయన వాదిస్తాడు, శివుడు చెప్పాడు ఇక్కడ. వాళ్ళు వచ్చి శివుడు కల్లో కనబడి చెప్పాడు, నువ్వు వాదించాలి. ఇదేం పని, ఏదో భక్తిగా గానం చేసుకుంటే నాకు పని చెప్పాడు ఏమిటి? సరే శివాజ్ఞ కదా, ఆయనే చూసుకుంటాను, మఠం వేసి కూర్చున్నాడు. వాదనకు సిద్ధమయ్యారు ఇక్కడ. వాదనకు సిద్ధమైనప్పుడు ముందు వాళ్ళ సిద్ధాంతాలు చెప్పమన్నాడు ఈయన. ముందు సిద్ధాంతం ఉంటుంది. సిద్ధాంతం చెప్పగానే అవి తర్క విరుద్ధములు, శాస్త్ర విరుద్ధములు ప్రతిపాదన చేశాడు. ఒక్కొక్క దానికి పద్ధతిగా చేశాడు. ఎవరు? మాణిక్యవాచకుడు. వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోతుంటే కోపం వచ్చి వితర్కం చేస్తారు, కుతర్కం చేస్తారు, అరుస్తారు. శేషం కోపేన పోరయ్యత్ అన్నట్లుగా అలాంటివన్నీ చేస్తున్నాడు. వీడు వితండవాదం చేస్తున్నాడు. ఈ వితండవాదాన్ని ఎలా కొట్టాలి? వెంటనే శివుణ్ణి సరస్వతిదేవిని తలంచుకున్నాడు. తలంచుకోగానే వాదిస్తున్నవాడు నోరు మోగబడిందండి. ఒక్కసారి ఇక్కడ బుద్ధి పని చేయలేదు. ఇక్కడ వెంటనే పాదాల మీద పడిపోయాడు అతను. ఇక్కడ ఆ రాజు కూడా పాదాక్రాంతుడైపోయి, స్వామి ఒక్క చిన్న మాట, కుతర్కం చేసి వాదిస్తున్నవాడు నోరు కట్టో, మూగవాడిని పలికించగలిగితే నేను నీ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటానన్నా. మాట్లాడుతున్నవాడిని మూగవాడిని చేశావు, మూగవాడిని నువ్వు పలికించగలిగితే నేను నీ వేద మతంలోకి మారిపోతాను.
మారిపోవడం కాదు, నా అసలు పూర్వం ఉన్న వేద మతంలోకి వస్తానని తెలుసుకోండి. ఇక్కడ ముందు అక్కడే మొదటి మతం అదే, వస్తానని చెప్పాడు. వెంటనే సరే ఇదంతా శివానుగ్రహం తెలిసిపోయింది అన్నాడు. ఇప్పుడు ఎవరున్నారు మోగవారంటే నా కూతురు పుట్టుమూగ, ఈమె చేత నువ్వు మాట్లాడించు అంటే శివుణ్ణి ధ్యానం చేసి అమ్మా అని ఒక ప్రశ్న వేశాడు. వెంటనే నోరు తెరిచి సమాధానం చెప్పింది ఆమె. మొత్తం వేద సిద్ధాంతానికి, వైదిక శైవ సిద్ధాంతానికి సంబంధించి ఎన్ని ప్రశ్నలు వేస్తే అన్నిటికీ ఆమె సమాధానాలు చెప్పింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ శాస్త్రబోధ అయిపోయింది. ఇప్పటికీ ఆమె చెప్పిన మాటలు, ఈయన వేసిన ప్రశ్నలు తిరుచాళల్ అని తమిళంలో పుస్తకం లభ్యమవుతుంది. ఇది కథ కాదు, జరిగినది. అది చూసి పాదాక్రాంతుడి సింహళ దేశాధిపతి శివభక్తుడయ్యాడు. ఇది మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద తాండవం. Now